హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఉదయాన్నే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అలా అవుతుందన్నమాట, 6:30 ఆ టైంలో. పాలు ఏంటి అంత తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారేమో, పిల్లలు లేరు కదండి. ఒక 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా నేను కాఫీ తాగుతాను కదా, దానికోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. 3/4 లీటర్ తీసుకున్నాను లాస్ట్ మంత్ అంతా కూడా. వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. నేను ఇంకా పాలు అవి తాగట్లేదు. నా స్కిన్కి కొంచెం అవి సెట్ అవ్వమన్నారు, డైరీ ప్రోడక్ట్స్ అవి ఆపేయమన్నారు కొన్ని రోజులు. పింపుల్స్ అవి ఎక్కువ వస్తున్నాయి కదా, సో దానివల్ల ఇంకా కాఫీ మాత్రం నాకు ఇంకా ప్యాకెట్ పాలతో తాగితే అసలు అందుకని చెప్పేసి ఒక 1/2 లీటర్ అయితే తీసుకుంటానండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గిన్నె కొంచెం పెద్దది అవ్వడం వల్ల అవేంటి కొన్ని తీసుకున్నట్లు అనిపిస్తుంది. 1/2 లీటర్ అండి. ఇంకా పాలు తీసేసుకొని లోపల పెట్టేసి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నానండి మార్నింగ్ బయట అయితే. చాలామంది మొన్న అడిగారు కదా ముగ్గు ఎలా ఏంటి అని చెప్పి. ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయండి. మోస్ట్లీ ప్యాకెట్ వచ్చేసి ఇంతకుముందు 10 రూపాయలు ఉండింది. ఇంతకుముందు ఎక్కువగా ఎవరు ఈ ముగ్గు కూడా వాడేవాళ్ళు కాదండి. మనకి రాళ్ళు దొరికేవి అని చెప్పాను కదా, టౌన్స్లో అలా వాడేవాళ్ళేమో, కానీ మాకైతే అసలు ముగ్గు కొనడం అయితే తెలియదు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే 15 to 20 లోపు ఉండొచ్చు. నేను చూడలేదు, సురేష్ గారిని కూడా అడగలేదు. ఇదనమాట ప్యాకెట్. సో ఆల్మోస్ట్ ఇంకా బ్రాండ్స్ అయితే చాలా ఉంటాయి, కానీ డైరెక్ట్ ఇంకా మేము తీసుకొచ్చి పోసేసుకుంటాము. ఇంకొకటి, ఇది కొంచెం ఏదో మీకు బ్లాక్గా కనిపిస్తుంది, కానీ కొన్ని అయితే అసలు బియ్యం పిండి ఎలా ఉంటాయో అంత వైట్ ఉంటాయండి. ఇది కూడా పర్లేదు, బాగుంది, అదే చూపిస్తున్నాను. అండ్ ఇందులో ఇంకా మనం ఏమీ కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా షైన్గా కూడా ఉంటాయి అనమాట ముగ్గు. ఇది కూడా పర్లేదు, బాగుంది. ఇంకా నేనైతే ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. మీతో చెప్పాను కదా ముగ్గు రాతితో అయితే వేయట్లేదండి, ముగ్గు పిండితోనే వేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి రెగ్యులర్గా కూడా ముగ్గు ప్యాకెటే తెప్పించి వేసేస్తూ ఉంటున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా ఏముండదు, వారానికి ఒక ప్యాకెట్ ఏమన్నా పడుతుందేమో. చిన్న చిన్న ముగ్గులు పెట్టుకున్నా కానీ ముచ్చటగా అందంగా ఉంటుంది కదండి ఇంటి ముందు. ఎంతైనా కానీ ముగ్గుతో వేయడానికి అండ్ రాతితో వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది, మీరు గమనించినట్లయితే. కాకపోతే నాకు ఇంకా అలవాటు అనేది లేకపోవడం వల్ల సరిగా కర్ర తిరగట్లేదు. ఒక 1 మంత్ అలా కనుక వేసాను అంటే ఇంతకు ముందులాగా అయితే అలవాటు అయిపోతుంది. మీరేమంటారు? రాళ్ళతో వేస్తే బాగుందా, ఇలా వేస్తే బాగుందా? అండ్ ఇక్కడి నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అయితే. అలాగే ఈ రోజు వీడియోలో కొంతమంది పదే పదే కామెంట్స్ చేస్తే ఒక విషయానికి అయితే నేను రిప్లై ఇవ్వబోతున్నానండి. ఆల్మోస్ట్ మీరు దానికి టైటిల్లో అయితే నేను వదిలేద్దాం అనుకున్నానండి. ఎందుకులే అవన్నీ కూడా, మనం చెప్పడం వల్లే కదా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మనం వదిలేసాము అంటే వాళ్ళు కూడా అడగడం మానేస్తారు అనుకున్నాను. బట్ ఒకసారి సమాధానం చెప్పి దాని తర్వాత అయితే ఇంకా వాళ్ళ ఇదికి వాళ్ళకి వదిలేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ముగ్గు చూసారు కదండి ఎంత బాగుందో. సో సింపుల్గా వేద్దాం అనుకున్నాను, కానీ అది కొంచెం కొంచెం అటు అటు అల్లుకుంటూ పెద్దగా అయిపోయిందనమాట. భలే అందంగా ఉంది కదా ఇంటి ముందు. కొంచెం కల్లాపి పౌడర్ కనుక చల్లుంటే ఇంకా అందంగా, కాకపోతే అది మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు కదండి. సో దానివల్ల నేను కూడా ఆపేసాను. ఉన్నాయి ఇంకా ప్యాకెట్స్ కూడా. ఎప్పుడైనా కావాలి అనిపిస్తే ఫ్రైడే అలాంటి టైంలో పండగలప్పుడు కొంచెం ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ పేడ అవి కూడా దొరకవు, అండ్ అందులోనూ సిమెంట్ రోడ్స్ మీద కల్లాపికి కూడా చల్లం కాబట్టి. సో ఇంకెప్పుడైనా కావాలంటే ట్రై చేస్తాను తప్ప వీలైనంత వరకు నేనైతే అవాయిడ్ చేసేస్తున్నానండి. బాగుంది కదా, చూసారు కదండి. ఎండ కరెక్ట్గా 7 అయి ఉంటుంది అంతే టైము. ఈ లోపే ఫుల్ ఎండ వచ్చేస్తుంది అనమాట. నాకెందుకో ముగ్గు పెట్టిన తర్వాత కలర్స్ అవి వేయకపోతే అస్సలు నచ్చదు. ముగ్గు రాతితో అయినా కానీ నేను ఎప్పుడు కలర్స్ పెట్టే మీకు చూపిస్తూ ఉంటాను కదా. సో ఈ రోజు కూడా కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఇట్లా కలర్స్ అయితే ఫిల్ చేసేసాను అనమాట. వాతావరణం చూడండి ఎలా ఉందో. హెల్పర్ వచ్చారు, ఇంకా తనైతే శుభ్రంగా తుడిచేశారండి. అండ్ నేను కూడా చేసే పని చేస్తూ ఉంటానండి. ఇంకా కిచెన్లో అవన్నీ సర్దేసుకొని అవన్నీ చేస్తే ఒక్కసారి మళ్ళీ శుభ్రంగా గోడలు తొడవడం కానీ ఎక్స్ట్రా పనులు నేను చేస్తేనే కొంచెం అలా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. నేనేం మరీ అతి శుభ్రంగా ఏమి ఉండనండి. అలాగని చెప్పేసి శుభ్రం లేకుండా కూడా ఉండను. నాకు వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. అతి శుభ్రం కూడా మంచిది కాదంటారు కదా. సో అలాగా నాకు వీలైనంత వరకు నేను ఇన్ని పనులు చేసుకుంటూ సో ఇది మేనేజ్ చేసుకోవడం ఎంతవరకు ఈ హౌస్ని అంటే నాకు నేనే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. నువ్వేం చేస్తున్నావు చేసేదని వాళ్ళు కదా అనుకుంటారేమో. వాళ్ళు ఏం చేయరండి. మనం చేసే పని మనకు ఉంటుంది, వాళ్ళు చేసే పని వాళ్ళకే ఉంటుంది. అప్పుడే మనం ఇంత నీట్గా పెట్టుకోగలము. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. కొన్ని కొన్ని కింద ఉంటాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ కూడా అవన్నీ సెట్ చేయాలి. అవన్నీ సెట్ చేస్తే ఒక్కొక్కసారి మీరు చూస్తూనే ఉన్నారు కదా, హెల్పర్స్ అంటే వాళ్ళు వారంలో ఒక 2 రోజులైనా కానీ సెలవులు పెడతా ఉంటారు. సో ఆ టైంలో మనమే చేసుకోవాలి, డబుల్ వర్క్ ఉంటుంది. ఏదైనా కానీ మన ఇంట్లో పని మనం చేసినట్లుగా బయట వాళ్ళు చేయలేరు కదండి. సో దానివల్ల వాళ్ళు సగం చేస్తే నాకు సగం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట పని. కాకపోతే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు చూడండి, ఆ విధంగా నాకు హెల్పర్ అయితే ఉపయోగపడుతూ ఉంటారనమాట.
సో అంతవరకు అంటే ఇంటిని మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం పెద్ద హౌస్ కదండి. సో దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మెయింటెనెన్స్కి అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంక ఇక్కడ అల్లం టీ అయితే పెడుతున్నానండి. ఒకవైపు పాలు కూడా కాగిపోయాయి, నేను ఇంకైతే కాఫీ తాగాలి. సో ఇవి వచ్చేసి సురేష్ గారికి అండ్ హెల్పర్ ఉన్నారు కదా, తనకి కూడా టీ అనమాట. టీ ఇష్టం అంట. నార్మల్గా ఇంతకుముందు కాఫీనే కల్పించేదాన్ని, సురేష్ గారు టీ తాగేవాళ్ళు కాదు కదా. సో ఇంకా అంటే తాగుతారు, కాకపోతే నేను తాగినప్పుడు ఎప్పుడైనా కంపెనీ కోసం అయితే తాగుతారనమాట. పాపం తనకి అసలు అలవాటే లేదండి. మ్యారేజ్ చేసుకున్నాక నేనే అలవాటు చేసేసాను అనమాట. కొంతమంది మన వీడియోస్ చూసి కూడా అలాగే అలవాటు అయిపోతూ ఉంటారు. ఏంటి అనిత దాంట్లో ఎప్పుడు చూసినా టీయే ఉంటుందంటే ఆల్మోస్ట్ అందరి మార్నింగ్ రొటీన్స్లో ఉంటుంది. బట్ ఎందుకోనండి నేను టీ గురించి అంత ఇదిగా వర్ణిస్తానేమో, అందరికీ అంత అడిక్ట్ అయిపోతున్నా. మన ఛానల్ అంటే కంపల్సరీ ముందు టీ గుర్తొస్తుంది. ఇంతకు ముందు కూడా ఒక ఛానల్లో కామెంట్ చేశారండి, ఇప్పుడు కాదులేండి, 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఎవరో ఉండి వేరే వాళ్ళ ఛానల్లో ఈవిడ వ్లాగ్స్ కంటే అనిత పత్తిపాటి వ్లాగ్స్ బెటర్ అంటే దాని కింద కొంతమంది వచ్చేసి ఏముంది ఆవిడ దాంట్లో ఎప్పుడు చూసినా టీ పెడుతుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అలా అనమాట. అనిత పత్తిపాటి అంటే ఎందుకు ఆ టీ కాఫీ ఇవే గుర్తొస్తాయి ఫస్ట్, దాని తర్వాత ఇంకేమైనా. కానీ ఎవరైనా చూసే వెర్షన్ బట్టి ఉంటుందిలేండి, అంతకు మించి ఇంకేం లేదు. నా మార్నింగ్ రొటీన్స్ ఎక్కువ ఉంటాయి. నా మార్నింగ్ రొటీన్ అంటే ఇలానే. ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయాయండి, కొంచెం కింద పడ్డాయి అనమాట. నేను ఎప్పుడు టీ పోసినా కానీ నార్మల్గా బాగానే పోస్తానండి, కెమెరా ముందు ఎందుకు అదొక ఆనవాయితీ లాగా. మీలో కూడా ఇంతకు ముందు అనేవాళ్ళు, అనిత నువ్వు ఒక్కసారైనా టీ కింద పోయకుండా చేయలేవా అని చెప్పి. అలానే అనుకుంటా, కెమెరా పెట్టానంటే కొన్నైనా కింద పడిపోతాయండి, అదేంటో తెలీదు. సో ఫైనల్గా ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయి ఇంక సురేష్ గారికి అయితే ఇచ్చేసి నేను కూడా కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు బుధవారము గురువారము అనుకుంటానండి. అంటే ఈరోజు అంటే లాస్ట్ వీక్లో షూట్ చేసిన వ్లాగ్, దీని తర్వాత కొంచెం ట్రావెల్ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో కంపల్సరీ చూడండి. ఇది వచ్చేసి ఆ రోజు బుధవారం గురువారం అనుకుంటా. చాలా బాగుండింది డే అనేది. నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను తులసి మొక్క నాటాలి మన కొత్త ఇంట్లో అని చెప్పేసి. లాస్ట్ ఇంకొక ఇంట్లో ఉన్నాం కదండి, మనం హౌస్ కొనుక్కోక ముందు ఉన్న ఇంట్లో కూడా తులసి మొక్క లేదు, అండ్ మన ఇంట్లో కూడా లేదు. దానికి ముందున్న హౌసెస్ అంతా కూడా మీరు గమనించినట్లయితే మన వ్లాగ్స్ ఓల్డ్గా ఫాలో అయిన వాళ్ళకి కంపల్సరీ మన ఇంట్లో తులసి మొక్క ఉండేది. అది అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. నేను కూడా పెట్టుకున్నాను. కొంతమందికి తులసి మొక్క ఆనవాయితీ ఉంటుందంటారు, కొంతమందికి ఉండదంటారు. కొంతమందికి ఒకవేళ పెట్టుకున్నా నిద్రపోవడం అలా జరుగుతూ ఉంటుంది, సెట్ అవ్వదు అంటారు కదా. బట్ నా విషయంలో తులసమ్మ ఎక్కడున్నా కానీ చాలా బాగా ఉండేదండి ఇల్లు అనేది ప్రశాంతంగా. ఇంకా ఈ ఇంట్లోనే లేదు. ఇంకా ప్రజెంట్ మనం కొంచెం అటు ఇటు ఇబ్బందులు పడుతున్నప్పుడు, కొంచెం ఏదైనా బాధలు ఉన్నప్పుడు అరే తులసి మొక్క లేదు కదా అనేది గుర్తొస్తూ ఉంటుంది కదా. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, బట్ కుదరట్లేదు. లాస్ట్ టైం మనకి కార్తీక మాసంలో తులసీదేవికి ఒక స్పెషల్ డే ఉంటుంది కదా, ఆ రోజైతే తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదన్నారు. ఇంకా మన ఇంట్లో అప్పుడు తులసి మొక్క లేదనమాట. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు మన ఇంటి ముందు తులసి మొక్కలు చాలా ఉంటాయి కదా, ఒక 2 చెట్లు అయితే తీసుకొచ్చి నాటాను. ఆ రోజు మంచిది కదా అని చెప్పి సురేష్ గారి చేత అయితే నాటించాను, చిన్న బౌల్లో అండి. అంటే ఆ జస్ట్ అలా తిరగడానికని నాటాను. దగ్గర కార్తీక మాసం అయిపోయి మీరు చూస్తున్నారు కదా ఎన్ని నెలలు అయిపోయిందో. ఇంకా అప్పటి నుంచి ఆ తులసి మొక్కని ఆ కుండీలోనే ఉందండి. మారుద్దాం అనుకుంటూ ఉన్నాను, టైం అనేది కుదరట్లేదు. మీరు లాస్ట్ టైం కూడా నేను చూసినట్లయితే కుండీలు తెచ్చుకున్నాను కదా, ఆ కుండీలకి పసుపు రంగు వేసిస్తాము డిజైన్ అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉంటే అన్నారు. ఇంకా సరే వాళ్ళు వేసిస్తారు కదా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. బట్ వాళ్ళైతే వేయలేదు. ఇంకా మొన్న నేను సురేష్ గారు వెళ్ళి తీసుకొచ్చేసామన్నమాట. మేము వేసుకుంటాంలేండి అని చెప్పేసి కుండీ తీసుకొచ్చేసాము. అదే ఎప్పుడు ఏ టైం మనకి రాసి పెట్టుంటే అప్పుడు అది జరగాలి అంటారు కదా. సో అలాగే ఈరోజు నేను తులసి మొక్కను నాటాలి అని చెప్పి అనిపించింది, అండ్ ఈ రోజు అయితే నాటుతున్నాను. ఇంకా మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసి వెళ్ళారండి. నాకు నాన్న కుండీలు మట్టి పోయడము, అండ్ తర్వాత కింద బండ వేయడము, ఇవన్నీ చేసి వెళ్ళారనమాట. నాటుకోండి మంచి రోజు చూసుకొని అని చెప్పి. ఇంక ఈ రోజు అయితే బాగుందని చెప్పేసి ఈ రోజు అయితే స్టార్ట్ చేశాను. నీట్గా ఫస్ట్ అయితే మొత్తం కూడా కడిగేసి, ఇంకా బండ కూడా ఒకటి బ్లాక్ స్టోన్ ఉంటుంది కదండి, గ్రానైట్ కాదు ఇది, టైల్ అనుకుంటా,
సో దీనైతే పెట్టామన్నమాట. కొంచెం పెద్దగా ఉంది, నేను తులసమ్మ కోసం అని చెప్పి పెట్టుకున్నాను. ఇంతకుముందు మన హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో అయితే మనకి చాలా టైల్స్ అయితే మిగిలాయండి. అంటే మన ఇల్లు కొన్న తర్వాత మన ఇంటి సైడ్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. చాలా వరకు మేము వాటిని వేస్ట్ అవ్వకుండా సో బిల్డర్ గారిని అడిగి తీసేసుకున్నాము. పైనుండే బండలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. సో అవి ఇప్పుడే యూజ్ అవుతున్నాయి అనమాట. అప్పట్లో నేను ఎందుకు మనకు అవన్నీ అని చెప్పేసి అడిగేదాన్ని. సురేష్ గారు నాన్న ఇద్దరు తీసుకొచ్చి అన్నీ పైన పెట్టారనమాట. మీరు స్టార్టింగ్ వీడియోస్లో కూడా చూస్తే చాలా తీసుకొచ్చారు అన్న వాళ్ళు ఉన్నప్పుడు. సో ఇంక తర్వాత అయితే ఇంకా తులసమ్మని నీట్గా కడిగేసి తులసి కుండీని అలంకరిస్తున్నాను శుభ్రంగా. ఇలాగైతే నాకు చాలా ఇష్టం అండి. పెద్దగా పూజలు చేస్తానని అయితే కాదు, కానీ ఒక పాజిటివిటీ అనమాట పూజల విషయంలో నా వరకు వస్తే. సో ఏదైనా కానీ నా వరకు నేను కొంచెం లిమిట్గానే చేస్తాను అని అయితే అనుకుంటున్నానండి. బట్ చేసేంత వరకు కూడా నాకు వీలైనంత వరకు కొంచెం ధ్యాస పెట్టి చేస్తాను అని అనుకుంటాను. అంటే నా గురించి నా ఫీలింగ్ ఉంటుంది కదండి. మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నా పేరెంట్స్కి ఒక ఫీలింగ్ ఉంటుంది, మా అత్తమామలకు ఒక ఫీలింగ్ ఉంటుంది, సురేష్ గారికి ఒక ఫీలింగ్ ఉంటుంది. నా గురించి నేను మాత్రమే చెప్పుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే ఇంకా శుభ్రంగా ఇలా బియ్యం పిండి అండి, ఇది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి అండ్ పసుపు కుంకుమతో అయితే అలంకరించేసాను అనమాట. ఇంక మళ్ళీ కొంచెం టైం తీసుకొని పెయింట్ అయితే వేసుకుంటాను. సో ఇంకా తర్వాత అయితే ముగ్గులు పెట్టేశాను. అండ్ తులసి మొక్కను నాటడం అనేది మగవాళ్ళే చెయ్యాలి అంటారు కదా. ఇంకా అందుకని సురేష్ గారు ఆ రోజు పని ఉందని బయటకు వెళ్తున్నారండి. మీరు నాటేసి వెళ్ళండి, నేను ఇంకా పూజ చేసుకుంటానని చెప్పేసి సురేష్ గారిని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను మీకు ఇందాక స్టోరీ చెప్పాను కదా, ఇట్లా కార్తీక మాసంలో నాటాను అని చెప్పి. అదే మొక్క అండి, 2 మొక్కలు, జస్ట్ చిన్న మొక్కలు అనమాట. నేను ఆ రోజు వరకు తిరగదామని చెప్పి తెచ్చుకున్నాను. అవి నిద్రపోతాయని కూడా అనుకున్నానండి. కాకపోతే ఆ కుండి కూడా మీరు చూసారు కదా, దగ్గర 1 ఇయర్ దాకా అయిపోతూ ఉంది. 1 ఇయర్ అంటే ఇంకొక 4-5 నెలలకు 1 ఇయర్ కూడా అయిపోద్ది. సో అప్పటి నుంచి ఇలాగే ఉందండి. అరే ఎంత సత్యమో కదా అనుకున్నాను అనమాట. సో నాకు నిజంగా తులసమ్మ ఉంటే కొంచెం పాజిటివిటీగా అనిపిస్తుందండి. సో అండ్ మన ఇంట్లో కూడా మొక్క బాగానే వచ్చింది పెట్టినప్పుడు అంతా కూడా. నిద్రపోవడం అది చాలా తక్కువ టైమ్స్ అయితే జరిగింది, పెట్టిన వెంటనే కూడా బాగుంటుంది. సో సరే అని చెప్పేసి ఇంకా నేను ఇంకా ఇందులో మట్టి కూడా నార్మల్ మట్టి, కోకోపీట్ కానీ ఏం వేయలేదు. ఇంకా కలుపుదాం అనుకున్నాను, కానీ సరే ప్రస్తుతానికి వేసేద్దాము, మనకి ఫస్ట్ నుంచి కూడా ఏం అలవాటు లేదు కదా ఈ మట్టి ఇదంతా కలపడము. ఇంకా 2 రకాల మట్లు అనమాట. ఒకటి ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చాను, అండ్ ఇంకొకటి కొంచెం ఇక్కడ మనకి కూడా మట్టి బాగుంటుంది కదా, 2 కలిపి అయితే మిక్సింగ్ అయితే వేసాను. నల్ల మట్టి, ఇక్కడ కొంచెం ఇసుక నేలలాగా బాగుంటుంది అనమాట మట్టి తడిపొడిగా. ఇంకా 2 అయితే కలిపి ఇంకా సురేష్ గారిని మొక్కని నీట్గా కొంచెం వాటర్తో కడిగమని చెప్పేసి సురేష్ గారి చేత అయితే నాటించాను అనమాట. ఓం శ్రీమాత్రై నమః. నాకు చాలా ఇష్టము. నాకు మంత్రాలు కూడా ఎక్కువ రావండి. ఎప్పుడైనా ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు కానీ కొన్ని ఒక 3-4 వచ్చు. అండ్ దాని తర్వాత నాకు ఇంకా రాకపోయాయి అనుకోండి, శ్రీమాత్రై నమః అనుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. అదొకటి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇంకా అలా చిన్న మంత్రాలు అయితే వచ్చు. అంత ఫోకస్ ఎప్పుడు చేయలేదులండి, వీలున్నంత వరకు చేసుకుంటూ ఉంటాను. నాకు ఏ పని కూడా నేను ఇది చేయలేను, ఇది నాకు రాదు అనేది ఉండదు, చేస్తాను నాకు వచ్చినంత వరకు. ఎంత అందంగా ఉంది కదా తులసమ్మ నాటగానే, నాకైతే భలేగా నచ్చింది. ఇంతకుముందు మీరు మన వరల్డ్ వీడియోస్లో చూసినట్లయితే కూడా ఇలాగే మన ఇంటి ముందు తులసమ్మ చాలా అందంగా ఉండేది. బాగా పూజించేదాన్ని అప్పట్లో, తెలియకపోయినా. ఇప్పుడే కొంచెం బిజీ అని చెప్పేసి కొన్ని అవాయిడ్ చేయడం వల్ల అనుకుంటాను అందరికీ కోపం వచ్చేసింది నా మీద. కొంచెం నాకు కూడా కష్టాలు తెలియాలి కదా అని చెప్పేసి ఈ మధ్య కొంచెం కష్టపడుతున్నారు దేవుళ్ళు. బట్ ఓకే అండి, సంతోషాలని హ్యాపీగా తీసుకున్నప్పుడు కష్టాలని, బాధల్ని, మాటల్ని అన్నిటినీ తీసుకోవాలి కదా, తీసుకుంటాను. సో అది మనుషులు మనల్ని బాధ పెట్టినా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టరు అనుకుంటాను కదా. అందుకని ఇంక నుంచి దేవుడి వేలోనే, ఇంతకుముందు నేను ఎలాగైతే ఉన్నానో, ఎలాగైతే మాట్లాడేదాన్నో, ఎవరి గురించి ఆలోచించకుండా నాకేమనిపిస్తే అదే మాట్లాడతాను. ఎవరు ఎలాగైనా తీసుకోండి. సో ఇంకా తులసి మొక్కనైతే సురేష్ గారు నాటేసి తన పని మీద అయితే తను వెళ్ళారండి. ఇంకా తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ కొంచెం టైం అయితే తను ఉన్నారు, కొంచెం హెల్ప్ చేయమని అడిగితే. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్లో ఒకటి ఏంటంటే, ఇల్లు కొనుక్కున్నావు కదా, మీ అత్తయ్య వాళ్ళు ఎందుకు రావట్లేదు, మీ అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా, అది ఇది అంటారండి. ఒక విషయం అండి, ప్రపంచం పక్కన పెడితే మన ఇండియాలో అండ్ మీ ఇంతమంది నా వీడియోస్ని డైలీ ఒక 10,000 మందో 15,000 మందో చూస్తున్నారు కదా, మీలో ఎంతమంది ఫ్యామిలీస్తో కలిసి ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి.
ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాము, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము, ఏదైనా అనేసేయచ్చు, మేమంటే వీళ్ళు చెయ్యాలి, అండ్ ఈ అమ్మాయి దగ్గర ఇంకా నెగిటివ్ లేదు మాట్లాడడానికి అని చెప్పేసి ప్రతి దానికి అదొకటి తీసుకొచ్చి పెడుతున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు కదండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు కదా, ప్రతిదానికి అదొక పాయింట్ తీసుకొస్తారు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తావు, నువ్వు వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అంటావు. నా ఒపీనియన్ అండి అది. మా ఇద్దరి మధ్య జరిగే విషయాలు, ఫ్యామిలీ విషయాలు. అండ్ నువ్వు ఫ్యామిలీ విషయాలు చెప్తావా అంటే నేను పర్సనల్ ఎప్పుడు చెప్పను, ఎంతవరకు అంటే అంతవరకే చెప్తాను. అన్నీ చెప్పాను అనుకోండి, సో మంచి చెడు రెండు ఉంటాయి అనుకోండి, అన్నీ చెప్తే చాలా దూరం ఉంటుంది. అన్నీ నేను ఎప్పుడు చెప్పుకోను, ఎంతవరకు చెప్పాలో అంతవరకు. నాకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయని మీకు చాలాసార్లు చెప్పాను కదా, అంతవరకు మాత్రమే చెప్తూ ఉంటాను. కొంతమంది కామెంట్స్ చేసే ఆడవాళ్ళకి అదొక్కటే పని అయిపోయింది. సో ఇంకా దేంట్లో కూడా నాలో మైనస్ ఉండదు అనమాట. దేంట్లో కూడా నన్ను వేలెత్తి చూపించే అవకాశం ఉండదు. అది కూడా అసలు అనవసరమైన మ్యాటర్. ఎందుకంటే 90% మన దగ్గర అలాంటివన్నీ ఇప్పుడు సెట్ అవ్వట్లేదండి. అందుకని నా దారిలో నేనున్నాను, వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఇంకా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసే కదా ఉన్నారండి హ్యాపీగా. సింగిల్గా మేమేం వదిలేయలేదు కదా. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగానే లీడ్ చేస్తున్నారు. మీకేమన్నా డౌట్ ఉందా వెళ్ళి చూసుకోండి, తర్వాత మాట్లాడండి. అండ్ అలాగని చెప్పేసి ప్రపంచంలో అందరు ఇలానే ఉన్నారు, నువ్వు ఒక్కదానివే డిఫరెంట్గా ఉన్నావంటే నన్ను క్వశ్చన్ చేయండి, నేను తలదించుకుంటాను. బట్ ఆల్మోస్ట్ అందరూ కూడా జాబ్ పర్పస్ అని సెట్ అవ్వకనో ఎవరి విధానాల్లో వాళ్ళైతే సింగిల్గానే ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి కదా ఇప్పుడు. సో నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు నీతులు చెప్పలేదండి, ఉన్నదున్నట్టే మాట్లాడతాను. బట్ ఈరోజు ఒక నీతి చెప్తాను, వినండి. అత్తారింటికి వచ్చే ముందు ఏ అమ్మాయి కూడాని అన్నీ తెలిసి రాదండి. అమాయకంగా తెలిసి తెలియనితనంతో కొత్తింటికి వస్తున్నామనే ఆనందంతో పాతింటిని వదిలేస్తున్నాం అనే బాధతోనే అడుగు పెడుతుంది. అత్తారింట్లో మనకి ఏదైతే వస్తుందో రిటర్న్ అదే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అది కూడా మనం ఏం చేయమండి, మనం నిమిత్త మాత్రలో మాత్రమే. భగవంతుడే మన చేత అన్నీ చేయిస్తూ ఉంటాడు. కర్మ కర్మ అంటూ ఉంటాను కదండి. కర్మ రిటర్న్స్ ఏదైనా కానీ ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ.